ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కంటే ముందు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కంటే తర్వాత అనే విధానం అనేది చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగయ్యింది. ఎక్కడా లేని పరిస్థితి ఉంది. తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ కాంగ్రెస్ అనేది ఎక్కడ నష్టపోయిందనేదే చెప్పాల్సిన పరిస్థితి. ఆంధ్రాలో ఈ రోజు కూడా నష్టపోయింది. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అనేక ఉద్యమాలు చేశాడు. తద్వారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తేగలిగారు. కానీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కులగణనకు సంబంధించిన సర్వేని రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణలో నిర్వహించారు. తెలంగాణలో నిర్వహించినప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందనే ఒక విమర్శ అనేది తీవ్రంగా వచ్చింది. దాని మీద మీరేమంటారు? దీంట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒక రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ నీరు నిధులు నియామకాలను పేరిట మనం నేర్చుకున్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఆ మాయ మాటలు అంటే మనుషుల్ని ఒక రకమైనటువంటి స్లాంగ్ తో మాట్లాడి మభ్యపెట్టినటువంటి మాటల్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండవసారి 5 సంవత్సరాల పాటు పసికూన ఇంకా మేమేదో చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి పార్టీ మళ్ళీ డబ్బులతో మభ్యపెట్టడం, మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వటం చేసి రెండోసారి పాలనలోకి వచ్చింది. ప్రజలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున పిప్పిరి నుంచి ఖమ్మం వరకు చేసినటువంటి ప్రజా యాత్ర ఏదైతే ఉందో పాదయాత్ర, ఆ పాదయాత్ర పేరిట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి రావాలి కాబట్టి జనం అందరూ ఆలోచన చేశారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని పడగొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారి కష్టం ఎంతో ఉంది. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో గెలవటము, రాహుల్ గాంధీ గారు ఇక్కడ భారత్ జోడో యాత్ర పేరిట తెలంగాణ మొత్తం కలియజరగటం వల్ల ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కృషి మేరకు, భట్టి గారి పాదయాత్ర మేరకు, రాహుల్ గాంధీ గారి యాత్రల పేరిట ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డందుకు బీసీ కులగణన ఏదైతే ప్రామిస్ చేశారో రాహుల్ గాంధీ గారు దాని మేరకు రేవంత్ రెడ్డి గారు ఆ కులగణన చేపట్టడం జరిగింది. దాని మీద కొన్ని విమర్శలు అంటే ఎప్పుడు ప్రతి ఏ పార్టీ అయినా పనిచేస్తున్నప్పుడు విమర్శ రావటం అనేది సాధారణం. దాంట్లో భాగంగా కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే నమోదు చేసుకోలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని బలవంతంగా మీరు నమోదు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఎక్కడ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఈ దేశంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి పరిమితం చేసి ఆ ఏరియాలో సక్సెస్ అయిన తర్వాత దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో చేయడానికి తెలంగాణలో జరిగిన కులగణనలో అనేక కులాలు నష్టపోయినట్టుగా భావిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 40 లక్షలున్న మున్నూరు కాపులు 13 లక్షలుగా చూపించిన పరిస్థితి ఉంది. ఈ విధమైన విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన సర్వే అనేది ప్రకటించింది. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేయబట్టే రాహుల్ గాంధీ గారు బలంగా ఆ వాదాన్ని వినిపించబట్టే ఈనాడు అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కులగణన ఒప్పుకుని తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళకి ఏమాత్రం కూడా బీసీల మీద అవగాహన లేదు, బీసీల మీద శ్రద్ధ లేదు. మీరు ఇక్కడ అంటున్నటువంటి 40 లక్షల మంది ఉన్నటువంటి ముందు కాపులు అయితే ఉంటే ఉండొచ్చు. అయితే బీసీ కులగణన అని చెప్పేసి పెట్టినప్పుడు ఖచ్చితంగా మన పేరుని మనం నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ప్రభుత్వం అది 1 రోజులోనూ 2 రోజుల్లో ముగిస్తున్నటువంటి చర్య కాదు. 15 రోజులు 20 రోజుల పాటు మీకు టైం ఇచ్చి బీసీ కులగణన ప్రతి జాతి కులగణన జరిగింది. దాని తర్వాత కూడా విమర్శలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 15 రోజుల పాటు 10 రోజుల పాటు అవకాశాలు ఇచ్చారు. మీరు పోయి మీ పేరు నమోదు చేసుకోండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా మళ్ళీ దీనికి ఇంకా విమర్శనం చేసేటటువంటి అది ఎక్కడ అవకాశాలు లేవు. కాబట్టి రేపు బీసీ కులగణనైనా జనగణనైనా కేంద్రంలో చేపట్టబోయేదానికి ఇప్పుడు చేసిన దానికి టాలీ చేస్తే సరిపోతుంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణలో జరిగిన కులగణన ఉందో అది దానికి శాంటిటీ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే అది రాజకీయ కోణంలో జరిగిన సర్వే, అది సర్వే కాదు, కులగణన కూడా కాదు, కుల సర్వే అనే కామెంట్ చేశాడు. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆయన బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఆయన చేయాల్సింది ఏంటి? ఆయన ఒక మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు.
జనాన్ని మభ్యపెట్టి మాయ మాటలు చెప్పడానికి ఇలాంటి విమర్శలు చేస్తారు తప్పితే దానివల్ల ఒరిగేది ఏం లేదు. వాళ్ళు చేసినా కానీ రేపు రేపు కిషన్ రెడ్డి చేసేటటువంటి గారు ఇంకో జనాభా మాట లెక్కలు కూడా అన్నాడు. ఒకవేళ బీజేపీకి సంబంధించిన జాతీయ స్థాయిలో జరిగే కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 10% మైనారిటీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చారో ఆ విధంగా తాము ఇయ్యబోమని చెప్పాడు. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్టాండ్ అది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంటే వ్యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆనాడు ఎవరి పేరు పెట్టలేదు. గాంధీ గారి పేరు కానీ, నెహ్రూ గారి పేరు కానీ, అంబేద్కర్ గారు రాసినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా మేము ఇస్తున్నాం అని చెప్పేసి కాకుండా మనకు మనం రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నట్లుగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు కూడా సమాన భాగాలుగా ఖనిజ సంపద పంచబడాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏముంది దానికి అనుగుణంగా మా పాలన సాగుద్ది. అవి చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో నష్టపోయిన మీరు, ఏదైతే పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడంలో భాగంగా శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకత్వాన్ని ఆహ్వానించడం జరిగింది, వాటిని ముందు తీసుకెళ్ళడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో పీసీసీలో ప్రధాన బాధ్యతలకు సంబంధించిన అంశంలో మీ పేరు కూడా తెర మీదకి వచ్చింది. అంటే అది ఎవరు రికమెండ్ చేశారు, ఏ విధంగా జరిగింది? అది వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా పరిశీలనలో జావీద్ అని, లేకపోతే ప్రధాన బాధ్యతలని, లేదంటే పీసీసీలో అవకాశం అని, అంటే బట్టి గారి సహకారంతోటేనా ఇంకెవరన్నా? రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అందరికీ జావేద్ అనే పేరు తెలుసు. అక్కడ నేను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సందర్భం కాబట్టి అందరు రికమెండ్ చేస్తారు. అదే రకంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా మా రిపోర్ట్లన్నీ ఉన్నాయి, ఇక్కడ చేసిన కార్యక్రమాలే మొత్తం. వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశాలు వస్తాయని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం కాబట్టి ఆ రోజు పార్టీయే ప్రధానం, పార్టీ గెలవటమే ముఖ్యం అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆదరించి మేము పనిచేయడం జరిగింది. కాబట్టి మాకెన్నో పెద్ద పెద్ద ఆఫర్లు కూడా రావటం జరిగింది. ఆ రోజు డబ్బు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాకు ఆఫర్ చేయడం జరిగింది. ఎన్నో డబ్బులు, కోట్ల రూపాయల్లోనే ఆఫర్ చేసినా కానీ మేము ఎక్కడ తలొగ్గకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, అది సామాన్యునికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగం జరగాలనేటటువంటి ఆలోచనతో ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కాదనకుండా ఆదరించాం, వాళ్ళని గెలిపించాం. అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే 3.5 సంవత్సరాల్లో న్యాయం జరగాలని ప్రతి కార్యకర్తకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి. లేదంటే మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ అది నష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అవుద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే, ఇది ఈరోజు జావేద్ గారి ఆలోచన. 90 నుంచి ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ నాయకత్వంలో నిర్విరామంగా కృషి చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి జావేద్ పాత్ర కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో ఆయనకు పేజీ ఉంది. ఆ విధంగా కష్టపడి ముందుకు పోయిన నేపథ్యంలో జావేద్కి మరిన్ని మంచి పదవులు రావాలని మేము కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.